ఈరోజు ఇంటర్వ్యూలో మాజీ మంత్రివర్యులు మరి శశిధర్ రెడ్డి గారు. బీజేపీలో అంత ప్రాధాన్యత లేదు అనే మాట వినిపిస్తుంది. నేను ఎప్పుడు అట్లాంటివి అనుకోలేదు. నిజంగా ప్రాధాన్యత ఉందా బీజేపీలో? 4 దశాబ్దాలు ఉన్న సీనియారిటీని బీజేపీ వాడుకోవడంలో వెనకబడిపోతుంది. పార్టీలో పదవులు ఎప్పుడు నేను కోరుకోలేదు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనుకుంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకుంటున్నారు. అసలు ఏది నిజం ఉంది ఇందులో? ఉందో అన్నట్టే కోకాపేట భూముల గురించి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని ఆయన. మూసీ ప్రాజెక్ట్ అనేది పనికొచ్చేదన్నా పనికిరాదు. కాంట్రాక్టర్లను మేపడానికి జేబులు నింపుకోవడానికి. చతుర్విధ జల ప్రక్రియ అంటే 4 వాటర్ కాన్సెప్ట్ ఏదో ఆషామాషిగా తయారు చేసినట్టుంది కాదు. హనుమంతరావు గారు ఏమనేవారంటే రిజర్వేయర్లు అవసరం ఉండవు, వీడు ఆంధ్రోడు కావాలని చెప్తున్నాడు అని చెప్పి. కానీ రాజశేఖర రెడ్డి మంచి వ్యక్తి అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. 600 కోట్ల ప్రాజెక్టుకి 7,000 కోట్ల భూమి ఇవ్వడానికి జలయజ్ఞం అంతా కూడా ధనయజ్ఞంగా మారి. ఈ 4 వాటర్ వర్క్స్ కాన్సెప్ట్ దానికి పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అసలు? మామూలు ప్రాజెక్టులో ఉన్నట్టు దీంతో కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు. అందుకని నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ముఖ్యమైన నేతున్నారు మాజీ మంత్రివర్యులు మరి శశిధర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బిజీ. సో ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు కూడా బిజీ ఉన్నారు. ఎలక్షన్స్ పదవులతో పని లేదు సార్. పని చేయడానికి అది కూడా అహర్నిశలు రాత్రి పగలు ఆ రకంగా చేస్తున్నాను. నేను ఏదైనా పని తలపెట్టినప్పుడు అంటే 3-4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఎక్కువగా నేను యాక్టివ్గా ఉంటూ వచ్చిన అందరు నాతో అంటారు, మీరు సంపాదించుకున్నటువంటి పేరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది సంపాదించుకోలేరు. అది దేనివల్ల వచ్చిందంటే నా కమిట్మెంటు, డెడికేషన్. సరే, నిజాయితీగా క్లీన్ వ్యక్తిగా ఉండేది అనేది అది వేరే విషయం, కానీ కమిట్మెంట్. శశిధర్ రెడ్డి ఏదైనా అన్నాడంటే గుడ్డిగా వీ కెన్ గో హెడ్ అని చెప్పే విశ్వాసం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కల్పించడం. అంత డెడికేషన్గా వర్క్ చేసిన మీకు బీజేపీలో అంత ప్రాధాన్యత లేదు అనే మాట వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మరి శశిధర్ రెడ్డి గారు అంటే ఆయన స్టేట్ లీడర్, కానీ ఎక్కడో పార్టీ అధ్యక్షుడిగానో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానో ఈ పోస్టులో చూడాలనుకుంటారు. ఎందుకంటే మీ అభిమానులు అందరూ కూడా మరి శశిధర్ రెడ్డి గారు కొంతమంది 3-4 తర్వాత ఉన్నారు అనే చర్చ ఒకటి జరుగుతుంది. ఎంతవరకు నిజం ఇది? నేను ఎప్పుడు అట్లాంటివి అనుకోలేదు. నిజంగా ప్రాధాన్యత ఉందా బీజేపీలో? అసలు ఖచ్చితంగా ఉంది. మనకు అంటే రోజు మనం టీవీలో కనపడాల్సిన పని లేదు. రైట్. మన కాంట్రిబ్యూషన్ మనం చేస్తూనే ఉంటాం. నేను ఎప్పుడు నేను ఓపెనింగ్లోనే చెప్పాను, అవును, పదవులతో సంబంధం లేదు మనం చేసే పని. దట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. కానీ అంటే మీకు ఇలాంటి అంటే నాన్నగారేమో ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీరు మంత్రిగా పనిచేశారు. ఇంత సీనియారిటీని దాదాపుగా 40 ఏళ్ళు 4 దశాబ్దాలు ఉన్న సీనియారిటీని బీజేపీ వాడుకోవడంలో వెనకబడిపోతుంది అనే మాట కూడా ఉంది. ఇది వాస్తవంగా జరుగుతుందా? అంటే ఎందుకు సనత్ నగర్ నియోజకవర్గం వరకే శశిధర్ రెడ్డి గారి వరకు అక్కడ వరకే ఎందుకు ఆపేస్తున్నారు? ఎలక్షన్ తర్వాత నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను పనిచేస్తున్నాను. పార్టీ పదవి అనేదే ముఖ్యం కాదు. నేను పార్టీలో పదవులు ఎప్పుడు నేను కోరుకోలేదు. రైట్. అంటే పదవి కాకపోయినా బీజేపీ మీకున్న అనుభవాన్ని సముచితంగా వాడుకోగలరు. అన్నీ వాడుకుంటారా? అన్ని సమయం వచ్చినప్పుడు రోజు డబ్బా కొట్టేది పని లేదు కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు వాడుకుంటారు. నేను చేసే పని నేను చేసుకుంటూ పోతాను. నా తృప్తి నాకుంది. అది ప్రజలకు మంచి జరిగేటువంటి పని ఖచ్చితంగా పార్టీలో కూడా అందరూ గుర్తిస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం అంతా కూడా పల్లె గ్రామాల నుంచి టౌన్ల వరకు కూడా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనుకుంటున్నారు, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకుంటున్నారు. అసలు ఏది నిజం ఉంది ఇందులో? అంటే వాళ్ళు వీళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంటే సెంటర్ పాయింట్ ఇక్కడ బీజేపీ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే బీజేపీని చూసి భయపడతారు.
రానున్నటువంటి రోజుల్లో బీజేపీ అధికారానికి వచ్చేది ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన ఇప్పుడు చూస్తున్నారు. ఇవన్నీ అన్నీ గమనిస్తారు. బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారానికి వస్తుంది. ఈ రెండు పరిపాలనలకు వ్యత్యాసం చెప్తారు సార్. అటు బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన కానీ, కాంగ్రెస్ పరిపాలన కానీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎట్లుంది, అసలు ఎట్లుంది పరిపాలన మీద? ఇద్దరు దొందు అన్నట్టే. మిగతా అంశాలు నేను పక్కకు పెట్టాను. ఓకే, అంటే అభివృద్ధి రాష్ట్రంలో ఇప్పుడు ఇవన్నీ చాలా విస్తృతంగా అనేక అంశాలు మాట్లాడడం కాదు, నేను స్పెసిఫిక్గా చెప్తాను. అంటే రెండు పార్టీల మధ్యలో వ్యత్యాసం ఏమీ లేదు. ఎందుకంటే వీరు అంటే ఆ గతంలో అవినీతిమయమైంది అనేటువంటిది అందరికీ తెలిసిపోయింది. ఓకే, ప్రాజెక్టుల పైన, ప్రత్యేకంగా ప్రాజెక్టుల పైన ఎంత దుర్వినియోగం జరిగింది అనేది చాలా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, అందరూ చెప్పడం జరిగింది. ఈరోజు ఈ పార్టీ కూడా అదేవిధంగా వ్యవహారం చేస్తుంది. ఉదాహరణకి నేను అంటే అసలు సబ్జెక్ట్కి వస్తాను, ఇరిగేషన్. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా ఇది జరిగిపోయింది, అది జరిగిపోయిందని చేసినటువంటిది అంతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా అంశాలు ఉన్నాయి, ప్రాజెక్టే కాకుండా గతంలో సిబిఐ విచారణ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేసినవి కొన్ని ఉన్నాయి. అధికారానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదు. ఉదాహరణకి మన కోకాపేట భూముల గురించి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సిబిఐ ఆఫీస్కి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వెళ్ళి అడిగి వచ్చాడు. ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత ఆయన రాయాలి కదా లేఖ. ఓకే, ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి కదా. ఆ రోజు అన్నాడు, ఈరోజు అనడం లేదు. దీనివల్ల ప్రజలకు అన్నీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అన్ని పార్టీల కన్నా ఎక్కువ సమయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మంచి చెడు అంటే నోటికి ఏది వస్తే అది వాగడమే అలవాటు చేసుకుని ప్రజలను మోసం చేసేటువంటి విధంగా అయిందని స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కదా. మాకు డబ్బు లేదు, మేము ఇవ్వలేకపోతాం, ఇవన్నీ వస్తే మేము అన్నీ చేస్తాం. సో అంటే నేను ఒక ఉపాయం చెప్తాను. దుబారా పనికిరానటువంటి ప్రాజెక్టు ఖర్చు పెట్టేటువంటిది మానుకోండి, డబ్బు మిగులుతుంది, సంక్షేమ పథకాలకు వేరే అభివృద్ధి పనులకు కూడా పనికి వస్తుంది. ఇది మీరు ఏదైతే కేసీఆర్ బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఏదైతే ఆరోపణలు చేస్తూ వచ్చారో అవే తప్పుడు మీరు చేయాలనుకోవడం సరైనట్టు. సరే, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఉంది. పనికిరాని ప్రాజెక్టుల మీద డబ్బు ఖర్చు పెట్టద్దని చెప్తున్నారు. సో మూసీ ప్రాజెక్ట్ అనేది పనికొచ్చేదన్నా పనికిరాని? నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏది చేసినా సరైనటువంటి విధంగా చేయడం ద్వారా ప్రాజెక్టు బాగా జరగాలంటే కేవలం ఎక్కువ డబ్బు ఖర్చు పెడితేనే అవుతుంది అనేటువంటిది కాదు. రైట్, అది ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. మూసీ ప్రక్షాళన చాలా మంచిది. మూసీ ప్రక్షాళన చేయాలని మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఎవరికి ఏం తెలియదు ఏంటి, అసలు ఏం చేయాలనుకున్నారు, ఏం లేదు. కన్సల్టెంట్ సింగపూరు అటు ఇటు హడావిడి బ్యాంకాక్ ఎక్కడో వెళ్ళొచ్చారు కదా, కొరియా డెలిగేషన్ వెళ్ళొచ్చింది. అక్కడికి వెళ్ళొచ్చిన మీడియా వాళ్ళతో కూడా మాట్లాడాను. ఏమిటంటే అసలు ఏం క్లారిటీ లేదు అంటున్నారు. ఇప్పటికి కూడా ఉందా లేదా, అసలు అంటే ఏమి ఆలోచన చేస్తున్నారో అదంతా కూడా గాలిలోనే ఉండేటువంటి మాటలుగా ఉండి దానిపైన స్పష్టత లేదు. అది అదే విధంగా చేస్తూ మభ్యపెట్టేటువంటి దూరంలో వ్యవహారం జరుగుతుంది అనేటువంటి భావన చాలామందికి ఉంది. ఒకరు అంటారు కదా, మనం గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళవచ్చు, తాపించలేమని చెప్పి. ఇది నేను లెటర్ ఆయనకు రాశాను, దానిపైన ఆయన చర్య తీసుకుంటాడు అనేటువంటి తీసుకునే దానికి నేను ఇంకా ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను. కానీ ప్రజల్లో అవగాహన కలిగినప్పుడు ఇది ఎంత దుర్మార్గంగా వ్యవహారం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ప్రజాస్వామ్యం దుర్వినియోగం జరుగుతుంది. మాకు ఇన్ని వేలు వస్తేనే మేము చేస్తాం, ఇప్పుడు రేపు ఎంతో అప్పుడకు మేము మిత్తిలు కడుతున్నాం, పాత లోన్స్ అన్నీ కూడా చాలా నష్టపోతున్నాం, మాకు వచ్చింది వారసత్వంలో వచ్చింది ఇది అని చెప్పి పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇంకా అలాంటి దుర్వినియోగం చేసేటువంటి పథకాలు ఎందుకు మీరు ఆలోచించారు? కానీ ఇక్కడ ఆ ప్రాజెక్టు
పూర్తి అవుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కృష్ణా జలాల విషయంలో నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చూసాం, ట్రిబ్యునల్ దగ్గర మేము వాటర్ కోసం కొట్లాడుతున్నాం, వాదనలు వినిపిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? కృష్ణ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టాడు. ఓకే, నేను చెప్పాను కదా, రైట్, అవును. నీళ్లు వస్తాయా ఇస్తామా అనేది కాదు. ఇప్పుడు కాళేశ్వరం ఏమైంది, ఎంత పెద్ద ఎత్తున నీళ్ళు అందించారు, వస్తాయా లేదా అనేది కాదు. ఖర్చు పెట్టాం, కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చాం, జేబులు నింపుకోం, అదే ప్రాధాన్యత. ఓకే, ఆ పార్టీది ఈ పార్టీది కూడా. ఈ ఒక్కదాన్ని చూస్తే మన మూసి పునరుజ్జీవన మిగతా అన్ని కార్యక్రమాలు మంచివి కావని కాదు, కానీ దాన్ని చేసుకోవడానికి అది చేయడానికి అవలంబించినటువంటి పద్ధతి, తీసుకున్నటువంటి ప్రణాళికలు అది కరెక్ట్గా ఉంటే తప్ప ఓకే ఇదే పని జరుగుతుంది. సేమ్. సో ఇప్పుడు అంటే మూసీ వరకు వచ్చాం కాబట్టి అనేది ఒకసారి నేను హనుమంతరావు గారి కాన్సెప్ట్ ఇంకా కొంచెం చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఈరోజు 150 కోట్లతో 1,00,000 ఎకరాలకు ఎట్లు ఇస్తారు అని చెప్పి మీరు అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో వాటర్ కన్జర్వేషన్ మిషన్ అని చెప్పి నీరు మీరు అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున కరువు అంతా కూడా దేశం అంతా కూడా వచ్చిన సందర్భంలో ఇది చేసినప్పుడు దాంట్లో ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసి హనుమంతరావు గారు స్వర్గీయ అంటే ఇరిగేషన్ నిపుణుడు, ప్రపంచ బ్యాంకు, UN సలహాదారులుగా ఇవన్నీ కూడా చేసినటువంటి ఆయన చతుర్విధ జల ప్రక్రియ అంటే 4 వాటర్ కాన్సెప్ట్. ఈ 4 వాటర్ కాన్సెప్ట్ అంటే ఏదో ఆషామాషిగా తయారు చేసినటువంటిది కాదు. దాంట్లో ఈ టెక్నాలజీ 4 వాటర్ కాన్సెప్ట్ని తయారు చేయడంలో సైంటిఫిక్గా ఆలోచన చేసి ఆయన చేపట్టినటువంటి పని ఇది. ఇక్కడే కాదు, 1996లో ఇంగ్లాండ్లో ఒక ఇంటర్నేషనల్ సెమినార్ జరిగింది, క్రెయిన్ఫీల్డ్ యూనివర్సిటీ అనేటువంటిది. అక్కడ తాను ఈ కాన్సెప్ట్ గురించి పేపర్ ప్రజెంట్ చేస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా నిపుణులు కూడా దానిపైన చర్చించి దాన్ని రిఫైన్ చేసి, అంటే ఏదో ఆషామాషిగా మాయాజాలం సర్కస్లో మన మ్యాజిక్ షోలో ఏదో చెప్పి దాంట్లో నుంచి అన్ని తీసినట్టు కాదు. సైంటిఫిక్ థింకింగ్తో జరిగినటువంటిది. సైంటిఫిక్ ఆలోచనతో చాలా శాస్త్రీయంగా ఆలోచన చేసి ప్రవేశపెట్టినటువంటి ఈ దాన్ని మనకు ఆ రోజుల్లో 2001లో ఇది ప్రారంభమైంది. 1-2 సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్. అంతకుముందు వాటర్ షెడ్ అని మొత్తం 50 సంవత్సరాలని చేస్తున్నాం వాటర్ షెడ్. 1973లో మొదలైనటువంటి DPAP, DPP, DDP ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఫలితాలు మాత్రం ఆశించినటువంటి ఫలితాలు లేకుండా పోయినాయి. ఓకే, సరే, అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా చాలా దాని మీద మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కార్యక్రమాల వలన కూడా ఫలితాలు లేకుండా పోయినాయి. ఓకే, అయితే హనుమంతరావు గారిది చాలా చోట్ల ఆ రోజు తెలంగాణలో ఇంచుమించుగా 84 గ్రామాల్లో ప్రత్యేకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, రాయలసీమలో చేశారు. అయితే ఒక గ్రామం మాత్రం జహీరాబాద్ దగ్గర ఉన్నటువంటి గొట్టిగారిపల్లి, ఓకే, ఆ గ్రామంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి దాని వలన ఒక సంవత్సరంలోనే, అంటే 2001 అక్టోబర్లో మొదలైంది కార్యక్రమం. ఓకే, 2002-03 సంవత్సరంలో 2002 ఖరీఫ్లో మనకు వర్షాకాలం సరిగా వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోయినా పంటలు ఏమాత్రం దెబ్బతినకుండా ఉన్నాయనేటువంటిది హిందూ అనేటువంటి ఆంగ్ల పత్రిక ఆ రోజు వచ్చినటువంటి వార్త. ఓకే, చాలా డీటెయిల్డ్గా రాసి, అంటే చాలా ఇంటెలెక్చువల్గా ఉన్నటువంటి రిపోర్టర్ అది రాసినాడు. రాసిన దాన్ని ఇప్పటికి అంటే మీడియా గుర్తింపు వచ్చింది ఈ గ్రామానికి. మిగతా ఎక్కడ ఉన్నాయనేది ఎవరు పెద్దగా చెప్పుకోవడం లేదు. ఇక్కడ కూడా కొంతకాలం అయిపోతే వాళ్ళు మర్చిపోతారు. అదే నీళ్ళు వస్తున్నాయి, పెడుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది ఇది కారణం. హనుమంతరావు గారిని మొట్టమొదటిసారి దగ్గరగా కలుసుకున్నది నేను 2016లో, ఎప్పుడైతే కేసీఆర్ గారు రీడిజైన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పి పెద్ద అట్టహాసం చేశారు.
హనుమంతరావు గారు ఏమనేవారంటే రిజర్వాయర్లు అవసరం ఉండవు, ఓకే, రిజర్వాయర్లు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ చేయొచ్చు అనేటువంటి ఆయన పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనం ఏదైనా ముందు అర్థం చేసుకుంటే దాని గురించి బయట మాట్లాడవచ్చు. ఆయన అన్నారు కనుక నేను కూడా అనేస్తానని అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక స్టూడెంట్ లాగా కూర్చొని ఆయన చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకొని అలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రిజర్వాయర్ లేకుండా హర్యానాలో ఉందంటే వారం రోజుల్లో నేను వెళ్ళి హర్యానాలో చూసి వచ్చాను. ఆ రోజు మీడియాలకు వెళ్ళడానికి కూడా తీసుకెళ్తే అక్కడ చూపించాను. ఓకే. సో దాని తర్వాత ఆయన ఈ చతుర్వేద జల ప్రక్రియ 4 వాటర్ కాన్సెప్టు గొట్టిగారిపల్లి గురించి చెప్పి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్, మాజీ సర్పంచ్, గతంలో ఆయన తను పనిచేసినప్పుడు వాళ్ళు బాగా సహకరించినటువంటి వాళ్ళందరి పేర్లు ఇచ్చి అక్కడ ఆ ప్రాంతం జహీరాబాద్ ప్రాంతం వాస్తవ్యుడు ఒక ఆయన వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారి ఉద్యోగి. ఆయన హనుమంతరావు గారు ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. మహమ్మద్ అఫ్సర్ ఆయన వాళ్ళందరూ వచ్చి మేము ఆగస్టులో అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. దాని తర్వాత నేను హనుమంతరావు గారిని అక్టోబర్ 2016లో నాన్నగారి పేరు మీద స్మారక ఉపన్యాసం చేస్తుంటాం. అబ్దుల్ కలాం దగ్గర నుంచి అట్లాంటి వాళ్ళు చాలామందిని పిలిచాం. ఎంఎస్ స్వామినాథన్, అనిల్ కాకోడ్కర్, డాక్టర్ రాధాకృష్ణన్, ఇస్రో చైర్మన్, ఇట్లాంటి వాళ్ళందరినీ పిలిచాం. ఆయన హనుమంతరావు గారు కూడా చెప్పినప్పుడు ఏమన్నారంటే నేను చాలామంది రాజకీయ నాయకులకు ఈ 4 వాటర్ కాన్సెప్ట్ గురించి చెప్పిన కేవలం ఇద్దరే దీన్ని అర్థం చేసుకున్నారు. ఒకటి రాజస్థాన్లో వసుంధర రాజే సింధియా ముఖ్యమంత్రి, రెండోది శశిధర్ రెడ్డి. ఈ తెలంగాణకు రాకుండానే హనుమంతరావు గారి ప్రజెంటేషన్ చూసి ఆ ప్రజెంటేషన్తో ప్రభావితమై రాజస్థాన్లో దాన్ని చేపట్టడంలో వసుంధర రాజే గారు ముందుకొచ్చి గట్టిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో అక్కడ ఉండేటువంటి అధికారులు కానీ బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ఐఏఎస్లు అంతా కూడా దీంతో ఏం లాభం కాదు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తూ దాన్ని వద్దని కూడా గట్టిగా చెప్పినా ఆమె పట్టుబట్టి నథింగ్ డూయింగ్, మొత్తం దీని మీదే ఆధారపడి ఇది చేయాలనేటువంటి మాట ఆమె స్పష్టంగా చెప్పి రాజస్థాన్లో ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా 4 వాటర్ కాన్సెప్ట్ టోటలీ హనుమంతరావు గారు చెప్పినటువంటి 4 వాటర్ కాన్సెప్ట్ ఆధారంగానే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందు 2 జిల్లాలు, ఒకటి ట్రైబల్ జిల్లా అయినటువంటి బాన్స్వాడ, ఇంకోటి తన సొంత జిల్లా అయినటువంటి ఝాలావార్, అంటే ఇనీషియల్గా పైలట్గా 2 జిల్లాల్లో చేయించి దాని తర్వాత 13 జిల్లాలు, ఆ తర్వాత మొత్తం 33 జిల్లాల్లో లక్షలాది ఎకరాలు. ఈరోజు నేను ఈ మధ్య ఈ మహమ్మద్ అఫ్సర్ అనేటువంటి అధికారి తెలంగాణలో ఎవరు పట్టించుకోలేదు. ఓకే. ఆ రోజు వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు, తర్వాత వచ్చిన 2014 తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అన్నీ తెలుసు, ఇరిగేషన్ మంత్రి, నాతో అనేక కార్యక్రమాలు అటెండ్ అయినాడు. హనుమంతరావు గారి మెమోరియల్ లెక్చర్లో ఆయన ఉన్నాడు. లైటింగ్ ఆఫ్ ది జ్యోతి ప్రజ్వలనప్పుడు ఫోటోలో ఉన్నాడు. కింద జయపాల్ రెడ్డి పక్కన కూర్చొని ఉన్నాడు డైస్, మేమంతా మీటింగ్ జరుగుతున్నప్పుడు. వీళ్ళందరికీ తెలుసు. నేను అన్నాను కదా, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళొచ్చు కానీ సాగించడం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల మంత్రి కానీ వీళ్ళంతా ఇప్పుడు గుర్రాలు. నీళ్లు వాళ్ళకు చెప్పినా వాళ్ళు తాగడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే తెలంగాణ మొత్తానికి ఎంత బడ్జెట్ అవుతుందని నేను చెప్పి 4 వాటర్ కాన్సెప్ట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో ఆ రోజు 5,000, ఈరోజు 15,000 అవుతుంది ఎకరానికి. రాజస్థాన్లో చేసినప్పుడు హెక్టేర్కు 15,000 నుంచి 20,000 దాకా అయింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు 37,000 రూపాయలు హెక్టేర్కి అంటున్నారు సుమారుగా. ఒక్కొక్క అక్కడ ఉండేటువంటి పరిస్థితుల వలన, స్లోప్ను బట్టి, భూమి ఉండేటువంటి పరిస్థితి కొంత ఎక్కువ తక్కువ అవుతుంది. యావరేజ్గా ఎకరానికి 15,000 అనుకోండి. అదే అన్నాను కదా, 1,00,000 ఎకరాలకు 7,000 కోట్లు పెట్టి మీరు పనిచేస్తారా? లేదు, కేవలం 150 కోట్లతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇప్పించే హనుమంతరావు జల ప్రక్రియని మీరు అమలు చేస్తే నష్టపోయేది ఏమిటి? ఓకే.
మీరు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేవాడికి ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేవాడు ఫ్రీగా చేయడు కన్సల్టెంట్. విపరీతమైనటువంటి మన మూసీ ప్రాజెక్టుకు కూడా ఎవడికి 100 కోట్లు ఇస్తున్నారంట. అది ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ అదంతా తయారు చేయడానికి. అది కూడా ఆ కన్సల్టెంటు నాకు పత్రికా విలేకరి చెప్పింది ఏమిటంటే, పత్రికలో రాసింది కూడా ఏమిటంటే, ఈ ప్రాజెక్టు వివరాలు పెద్దగా తెలియదు కానీ ఆ కన్సల్టెంట్ దీనికి డిపిఆర్ తయారు చేస్తుంటే బాగానే చేస్తాడు. ఈ కన్సల్టెంట్లు ఎట్లా ఉంటారంటే, నేను ఒక కన్సల్టెంట్ కానీ ఏదైనా రివ్యూ చేయడానికి పెట్టినటువంటి వారు కానీ ఏదైనా సైంటిఫిక్గా చేసింది రివ్యూ చేయడానికి పెట్టినటువంటి వారు కానీ, నేను మీకు కార్టూన్ ఇస్తాను, అది చూపించండి. ఏమిటంటే దానికి ఎవరు ఫండింగ్ చేస్తున్నారో వారు ఏం చెప్తారో దాని ప్రకారం తయారు చేస్తారు. వాడికి డబ్బులు వస్తుంది అంతే తప్ప వాడికే ఉంది పట్టింది ఎక్కువ బడ్జెట్ పెట్టి బాగా బ్రహ్మాండంగా ఫోటోలు డిజైన్స్ కన్సల్టెంట్స్ చాలా చూశాను నేను ఒక విషయం చెప్పాలి. నేను 2004లో మూడోసారి ఎన్నికైన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను రాష్ట్రంలో మంత్రిగా ఉండనని చెప్పి సోనియా గాంధీ గారికి చెప్పాను. డైరెక్ట్గా ఇట్లాగే కూర్చోండి, ఎందుకని నేను ఉండను. ఎందుకంటే ఆయన ఆలోచన వేరుగా ఉంటుంది. ఆయన ఫాలో అయినటువంటి వాళ్ళు ఏ విధంగా సిబిఐకి దానికి దీనికి ఎట్లాంటివన్నీ జరిగిపోయినాయి. తప్పులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను నేను. వాళ్ళు తప్పులు చేస్తారనే గ్యారంటీ నాకు ఉంది. కానీ రాజశేఖర రెడ్డి మంచి వ్యక్తి అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, చెప్తారు. వాళ్ళు చేసినటువంటి ఆలోచనలు ఏమున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, ఏది ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి 11-12 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ వే ఉంది. సరే, మంచి ఆలోచన, బాగా చేశారు. దానికి అయ్యేటువంటి ఖర్చు ఆ రోజు వాళ్ళు ప్రణాళిక దాన్ని ప్లాన్ చేసినప్పుడే ఇంచుమించుగా 600 కోట్లు ఖర్చు అవుతుందనేటువంటి ప్రణాళిక. ఓకే సరే, అది కూడా మళ్ళీ కాంట్రాక్టర్లు అండర్స్టాండింగ్తో జరిగింది. సరే, దాన్ని కూడా ఒప్పుకుందాం. దానికి డబ్బు ఇచ్చే బదులు వారికి 500 ఎకరాల భూమి ఇస్తామనేటువంటి ప్రపోజల్ తయారు చేశారు. మనం ల్యాండ్ అవుతాం కదా, ఫ్లైఓవర్ నుంచి ఎక్స్ప్రెస్ వే నుంచి ల్యాండ్ కాగానే రైట్ సైడ్ మన రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 500 ఎకరాల భూమిని ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసేవాడికి అప్పచెప్పాలి. అంటే పీపీటీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో వాడికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, వాడికి భూమి ఇచ్చేస్తాం. భూమి ఇస్తే వాడు దాంతో డబ్బుల బదులు భూమి తీసుకుంటాడు. ఆ భూమి వాల్యూ ఎంతనే, ఎలాంటి భూమి అంటే జార్జ్ బుష్ని తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి, అమెరికా ప్రెసిడెంట్. అక్కడ చూపించినటువంటి రీసెర్చ్ స్టేషన్ ఉంది, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్నీ, అంటే దీర్ఘంగానే ఉండేటువంటి భూమి అంతా కూడా బాగా డెవలప్ అయినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ డెవలప్ అయినటువంటి భూమి. అది వాళ్ళ గొప్ప చెప్పాలనేటువంటి డ్రాఫ్ట్ ప్రపోజల్ తయారైతే దానిపైన నేను గొంతెత్తు మాట్లాడి విమర్శించి నాకు నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అధిష్టానం నుంచి. దిగ్విజయ్ సింగ్ నుంచి నోటీస్ ఇస్తే దానికి నేను పి జనార్దన్ రెడ్డి గారు పోయి అనేక అంశాలపై వారితో మాట్లాడితే నోరు మూసుకొని ఊరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 600 కోట్లకు అయ్యేటువంటి ఖర్చుకు బదులుగా 500 ఎకరాలంటే ఆ రోజు కోకాపేటలో 14 కోట్ల రూపాయల ఎకరానికి వేలం వేశారు. అదే లెక్క చూసుకుంటే 500 ఇంటూ 14,000 కోట్లంటే 14 కోట్లంటే మొత్తం 7,000 కోట్ల భూమి. 600 కోట్ల ప్రాజెక్టుకి 7,000 కోట్ల భూమి ఇవ్వడానికి తయారయ్యాడు రాజశేఖర రెడ్డి. చాలా బ్రహ్మాండంగా చేశారు. జలయజ్ఞం అంతా కూడా ధనయజ్ఞంగా మారింది. చేశారంటే చేశారు. మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి సమయంలో సోనియా గాంధీ గారికి నేను రాశాను ఆ రోజు, మిడ్ కోర్స్ కరెక్షన్ చేయకపోతే రాను మనకి ఇబ్బందులు వస్తాయంటే దానికి కొన్ని ప్రణాళికలు మీకు ఫైనల్గా 2009లో చిరంజీవి రావడం వల్ల, చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆయన పోటీ చేయడం వల్ల ఓట్ స్ప్లిట్ అయిపోయి కాంగ్రెస్ బయటపడ్డది. అది కూడా మనకు 108 వలన చాలా ప్రభావితమయ్యారు. మిగతా కొన్ని సంక్షేమ పథకాలు కూడా
బిట్ కోర్స్ కరెక్షన్ చేయాలని చాలా గట్టిగా నేను వారికి రాసిన తర్వాత జరిగింది. ఇవన్నీ బోనివ్వండి. అంటే వాటర్ షెడ్స్ గురించి మీరు మాట్లాడారు. వాటర్ షెడ్ అయితే జలయజ్ఞం నిజంగానే ప్రజలకు మంచి జరగలేదు, 2 రాష్ట్రాలకు మంచి జరగలేదు. అది వదిలిపెడదాం. అది నీకు ఏం జరిగింది దాదాపు పెద్ద చర్చ, వేరేవి దానికి చాలా విశ్లేషణ వస్తుంది, అది పక్కన పెట్టండి. జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయిన అంశాల గురించి ఒకెత్తు, జలయజ్ఞం, ధనయజ్ఞం, తర్వాత ఈయన కేసీఆర్ గారు చేసినటువంటి అంతకన్నా డబుల్ ధనయజ్ఞం ఆయన. అందుకే ఆయన అది చండీ హవనం చాలా పెద్దది చేశాడు కదా, దానివల్ల ఆయన ధనయజ్ఞం కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగిపోయింది. అందుకని జరిగిపోయిన దాంతో మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. అది పొరపాటనండి. సరే, వారు చాలా మంచి ఉద్దేశం చేశారు, రాజశేఖర రెడ్డి గారు కానీ ఈయన కానీ. ఓకే, విమర్శలు చాలా మంచి ఉద్దేశాలతో చేశారు. దానివల్ల ఫలితాలు ఈ విధంగా వచ్చాయి. మనకు కాళేశ్వరంలో చెప్పినటువంటి దానికి ఎంతవరకు మనం ఏం సాధించుకున్నాం, ఎంత ఖర్చు అయింది, ఎకరానికి ఎంత ఖర్చు అయింది, ఏటా కరెంటు మామూలుగా నిర్వహణ ఖర్చులు ఎంత వస్తాయి, ఎకరానికి ₹1,00,000 వరకు ఖర్చు వస్తుంది అనేటువంటి మాట అంటారు. అది నిజంగా దాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వాడింది లేదు, చేసింది లేదు. ఇదంతా ఒక మాయాజాలంగా ఉంది. ఏది చెప్తే అదే కరెక్ట్ అంటారు ఆ అధికార పార్టీ వాళ్ళు. న్యాచురల్గా ఆ రోజు చెప్పుకున్న దాన్ని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా దాన్ని కప్పుపుచ్చుంది తప్ప అక్కడ జరిగినటువంటి దాన్ని ఎక్కడ ఎంత లోపాలు జరిగాయి, ఎందుకంటే అదే రిపీట్ చేయాలని ఇదో ఫార్ములా దొరికిపోయింది. లిఫ్ట్ ఇరిగేషన్లో మనం అడ్డగోలుగా చేసుకోవచ్చు. ఇది ఈజీ. నేను రేవంత్ రెడ్డి గారికి రాసి ఆ డబ్బు వేరే పథకాలకు వాడుకోండి, వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి, రాష్ట్రాన్ని బాగుపడండి. మీరు 7,000 కోట్లు దీనికి పెట్టాలనుకుంటున్నారు కదా, 150 కోట్లతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. సరే, ఇది ఒకటి. నారాయణపేటలో ప్రాజెక్టుల కింద కానీ ఇతర వాటిలో ఈ 1,00,000 ఎకరాలకు నేను చెప్పాను కదా, 10 ట్యాంకులు, 10 చెరువులు, దాని కింద ఈరోజు 4,600 పైచిలకు ఎకరాలకు మాత్రమే సాగవుతుంది. ఓకే, మిగతాదంతా ఇప్పుడు కొత్తగా 1,00,000 ఎకరాలు చేయాలనుకుంటున్నారు. అట్లా మొత్తం అంతా కలుపుకుంటే ప్రాజెక్టు కానీ అది కానీ ఇది కానీ కేవలం 11% భూములకు ఆ విధంగా నీళ్ళు వస్తున్నాయి. అంటే 3,78,000 ఎకరాలు, 89% నారాయణపేటలో ఉన్నటువంటి భూములకు అది వర్షాధారము. వర్షాలు లేకపోతే బోరులు గీరులు. అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే వచ్చారు, రాజేంద్ర రెడ్డి గారు, ఓకే, డీకే అరుణ గారు, పర్ణికారెడ్డి గారు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వీళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారంటే 1,00,000 బోర్వెల్ చేయాలంటే 1,00,000 ఎకరాలకు అంటే ₹1,00,000 ఖర్చు పెడితే 3-4 సంవత్సరాల తర్వాత బోర్ కిందికి పోవడము, అది కావడము, ఇది కావడము, మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్మెంటు. దాని బదులు మేము చతుర్విధ ధర ప్రక్రియ అంటున్నారు కదా, 15,000కి అయిపోతుందంటే 15,000 మీ చేతుల నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ప్రభుత్వం మనకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు 7,00,000 ఎకరానికి ఖర్చు పెట్టాలనుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పుడు ఎకరానికి 15,000 ఆ కన్సల్టెంట్కి ఇచ్చినటువంటి ఫీజు కూడా లేదు. ఆ డబ్బుతో ఈ 89% భూములు ఎవరివి? చెరువుల పైన ఉన్నటువంటి భూమి. ఈ 10 చెరువుల పైనే 80,00,000 ఎకరాలు ఉన్నాయి, 80,000 ఎకరాలు ఉన్నాయి. ఓకే, ఈ 1,00,000 ఎకరాలు కింద పెట్టాలంటే పైన 80,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 80,000 మళ్ళీ ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాలు, మళ్ళీ డివిజన్, చిన్నక్క మతాలు, వాళ్లకు ఈరోజు ఏమవుతుంది, మీరు కింద 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు, అరే నువ్వు సామాజిక న్యాయం నీకు ఇది చేస్తాం, అది చేస్తాం, కులగన్న కావాలని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికేటువంటి వారు అక్కడ వారు వచ్చేసరికి మీ బతుకు మీరే బతకండి, మీ చావు మీరే చావండి అని వాళ్ళు గాలికి వదిలేస్తారా? ఇది దాని మార్గం చూపిస్తున్నాను కదా. నేను ఏదేదో విమర్శ చేయాలని కాదు, నిజామైనటువంటి అక్కడ ఉండేటువంటి వాళ్ళు నోచుకోలేదా? 3 పంటలు పండించుకోవడానికి వాళ్ళకి లేదా? మాకెందుకు ఆ అవకాశం కల్పించరనేటువంటి భావన వాళ్ళకి రాదా? ఉన్నవాడికి కింద చెరువు కింద ఉండేవాడు, ఆ భూమి ఎవరు ఏదో కొంత ఉన్నటువంటి వాళ్ళే పంటలు పండుతాయని చెప్పి రేపు కొత్తగా వస్తాయంటే కూడా నిజామాబాద్లో నిజాం సాగర్ వలన నీళ్లు అందుబాటులో ఉంటాయంటే కృష్ణా జిల్లా నుంచి కమ్మలంతా కూడా వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. అక్కడ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు, నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే మంత్రి చేసినటువంటి వాడు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ రోజుల్లో?
నీటి వసతి ఎక్కడ ఉంటే అక్కడికి ఒక ప్రోగ్రెసివ్గా ఉండేటువంటి ఆలోచన ఉండేటువంటి వారు వచ్చేస్తారు. రేపు ప్రాజెక్టు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూములకు 1,00,000 ఎకరాలు వస్తాయంటే ఆ మిగతా భూమి ఉండేవాడికి ఉంటుంది, మిగతా వాడు వచ్చుకుంటాడు, డబ్బులు ఉండేవాడు కొంటాడు. ఇప్పుడు నారాయణపేట కొడంగల్లో ఈ 4 వాటర్ వర్క్స్ కాన్సెప్ట్ ఏదైతే దానికి పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అసలు అక్కడ మేము ఎన్ఆర్ఎస్సి అంటే ఇస్రోకి సంబంధించినటువంటి సంస్థ. ఓకే, మన ఇస్రో అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుంది మనకు అందరికీ తెలిసి. ఎన్ఆర్ఎస్సి తర్వాత వ్యాప్కోస్, ఈ ప్రాజెక్టుల డిజైనింగు మిగతావన్నీ కూడా వ్యాప్కోస్ వారు చేస్తారు. వాళ్ళని పిలిపించారు, వికారాబాద్కి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, అక్కడ ఉండే పరిస్థితుల గురించి చెప్పారు. వాళ్ళు అక్కడ ప్రజలంతా కూడా ఆశ్చర్యపడ్డారు. అరే ఇస్రో వాడు ఏం చేస్తాడు అనుకుంటే ఇస్రో వాళ్ళు ఇంత పని చేస్తారా. నేను ఈరోజు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకు వాళ్ళు ఎట్లా అంటే, నేను దీనికి వస్తాను మళ్ళీ, నారాయణపేటకు వస్తాను. అంతకుముందు ఇంకోటి ఏమిటంటే, సోనియా గాంధీ మంత్రి పదవి వద్దన్నాను కదా, అయితే సోనియా గాంధీ గారు పాపం ఆమెకు నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేను రాజీనామా చేసేటప్పుడు కూడా ఆమెకు ధన్యవాదాలు చెప్పాను. నాకు రాజశేఖర్ వీళ్ళంతా కూడా రాజకీయంగా వద్దని అనుకున్నా, నాకు జాతీయ స్థాయిలో కొన్ని పనులు చేయడానికి అవకాశం కల్పించారు. దాంట్లో ఎన్డీఎంఏ సంస్థకి మెంబర్గా, తర్వాత క్యాబినెట్ హోదాలో వైస్ చైర్మన్గా చేశాను. దేశంలో ఉన్నటువంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి సంస్థలు, వాటి అధినేతలు మేము నిర్వహించేటువంటి మీటింగ్స్లో గైడ్లైన్స్ తయారు చేసే ప్రక్రియలు వాళ్ళంతా కూడా భాగస్వామి. ఓకే, ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్గా ఉండేవాడు. నా మీటింగ్స్కి ఆయన వచ్చేవాడు, వచ్చి కూర్చొని సూచనలు సలహాలు ఇచ్చి చెప్పిపోయేవాడు. ఆ రకంగా పెద్ద పెద్ద టాప్ మోస్ట్ ఇంజనీర్సు, సైంటిస్టు, ఐఐటీలు, ఐఐఎం, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీసు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అందరితో మేము సంప్రదింపులు జరగడానికి మాకు థింక్ ట్యాంక్ వాళ్ళందరూ సలహాలు సూచనలు చూసుకొని మేము ముందుకు పోయేవాడు. ఓకే, దాంతో దాంతో ఏమైపోయిందంటే, శశిధర్ రెడ్డి ఆలోచన ఏమిటి అనేది కూడా దేశవ్యాప్తంగా ప్రతి కలెక్టరు, ఆ రోజు 600 పైచిలుకు జిల్లాలు ఉంటే ప్రతి కలెక్టరు ఎవరిని అడిగినా ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ మధ్య చెప్తారు, లేదు సార్ మేము ఐఏఎస్ ప్రిపేర్ అయినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీ గురించి కూడా చదివేవాళ్ళమని. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా విస్తృతంగా దానిపైన ప్రచారం జరిగింది. సో దాంట్లో నేను ఉన్నటువంటి వాటితో నేను ఏదైనా మాట్లాడితే, నేను ఆ రోజు పనిచేసినటువంటి తీరు ఏ విధంగా ఉండిందని తెలుసుకున్నటువంటి వారు ఏదైనా చెప్పినప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటారు. నాకు తెలియనటువంటి వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుని నాకు రెస్పాండ్ అవుతారు. రైట్, ఆ రకమైనటువంటిది సోనియా గాంధీ గారికి ఒకటి. రైట్, తర్వాత హనుమంతరావు గారితో నాకు ఆయన అంటే హనుమంతరావు గురించి నాకు తెలుసు, ఆయన నా గురించి తెలుసు, కానీ క్లోజ్గా మేము ఇంటరాక్ట్ అయ్యి కేవలం చివరి 6 మాసాలు ఆయన బ్రతుకున్నటువంటి సమయంలో అది మేము కలుసుకోవడానికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే రిజర్వాయర్లు కాళేశ్వరం అది నేను చెప్తున్నప్పుడు ఈయన తరచూ స్టేట్మెంట్స్ ఇచ్చేవాడు. రిజర్వాయర్లు అవసరం లేదంటే వీడు ఆంధ్రోడు కావాలని చెప్తున్నాడు అని చెప్పి విమర్శలు చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఆయన చాలా సైంటిఫిక్గా ఆలోచన చేసి చెప్పినటువంటి వ్యక్తి. ఆంధ్ర తెలంగాణ మనది మీది అనేటువంటి మాట కాదు. నేను ఆయనతో కలిసినప్పుడు ఆయనతో సన్నిహితంగా ఈ సంబంధం ఏర్పాటు కావడానికి కేసీఆర్ గారు ఆయనకు ధన్యవాదాలు. ఈ అంశం అయితే ఆ రోజుల్లో రిజర్వాయర్లతో పాటు చతుర్వేద జల ప్రక్రియ 4 వాటర్ కాన్సెప్ట్ మేము చేసాం. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆసక్తి చూపించలేదు. దీంట్లో ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే 2016 సంవత్సరంలో ఎప్పుడైతే ఇంకా ప్రాజెక్ట్స్ల గురించి చర్చలు, రీడిజైన్ అనేటువంటిది చర్చలు వస్తుంటే 28 ఫిబ్రవరి 2016 హిందూ పేపర్లో, ఒక హిందూ పత్రికలో ఒక హనుమంతరావు గారి 4 వాటర్ కాన్సెప్ట్ గురించి పూర్తి వివరాలతో రాస్తూ ఒక ఇంజనీరియస్ కాన్సెప్ట్ లైన్ ఇన్ వేస్ట్, అంటే ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన కాన్సెప్ట్ని నిష్ప్రయోజనంగా ఉండిపోయింది అని చెప్పి చివర ఒక డార్క్గా రాసినటువంటి లైన్ ఒకటి ఏమిటంటే, ఇలాంటి కాన్సెప్టు
నువ్వు పక్కన బ్యాక్ బర్నర్లో ఉండడానికి అంటే పక్కన పెట్టేయడానికి కారణం ఏమిటంటే కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి దీంట్లో పెద్ద మొత్తం డబ్బులు లేవు. మామూలు ప్రాజెక్టులో ఉన్నట్టు దీంట్లో కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు. రైట్. అందుకని ఈ పనులు చేపట్టడం లేదు. ఓకే. ఇది సింపుల్. సో ఆ రకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు. తర్వాత ఈ కాళేశ్వరం టైంలో కాంగ్రెస్ పట్టించుకోలేదు. నేను ఆ పార్టీలో ఉన్న పెద్ద హైయెస్ట్ లెవెల్లో కూడా చెప్పాను. మన్మోహన్ సింగ్ గారు ఇట్లాంటి లెటర్ రాసిచ్చారు, మెసేజ్లు పట్టలేదు. డబ్బులు వచ్చేది ఉంటే అన్ని పక్కన పెట్టేస్తారు, ఎటువంటి విషయాలైనా పక్కన పెట్టేస్తారు అనేటువంటి ముద్ర కొట్టించుకుంది కాంగ్రెస్ పార్టీ. సరే, అది అయిపోయింది. ఇప్పుడు మనం ఏమంటే ఎప్పుడైనా ఒక ఏదైనా మాట్లాడంటే కాజ్ ఆఫ్ యాక్షన్. మనం కోర్టుకి వెళ్ళినప్పుడు ఎందుకు కోర్టుకి వెళ్తున్నాం అంటే దెర్ ఇస్ అ కాజ్ ఆఫ్ యాక్షన్, దానికి కారణం ఉండాలి. మనం ఈరోజు కరోనా గురించి మాట్లాడితే టీవీలో ఎవడు వినేవాళ్ళు ఉండవు. కరోనా టైంలో మాట్లాడితే అన్ని పక్కన పెట్టేసి కరోనా గురించే వినేవారు. అంటే టాపికల్ ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఈరోజు ఏమైపోయిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు వృధా ఖర్చు అనేటువంటి అభిప్రాయం జనాల్లో వచ్చేసింది. లిఫ్ట్ అనేటువంటి దాంట్లో వేస్ట్ అనేది వచ్చింది. అటువంటి సమయంలో మళ్ళీ కాళేశ్వరం మన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ప్రవేశపెట్టడంతో ఈ సబ్జెక్టు లైవ్ అయిపోయింది. సో అందుకనే రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలపాలి. రైట్. సో ఇది మొత్తానికి ఈరోజు ఇంటర్వ్యూ. ఇది మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన ఎత్తుగలుగుతాం. అంతవరకు సెలవు. నమస్తే.